లైవ్ షోకి తిరిగి స్వాగతం. రాజధాని శంకుస్థాపనకు 100 కోట్లు ఖర్చు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న వామపక్షాల నేతలు మధు రామకృష్ణ వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే ఇప్పుడు వరకు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి, ఇప్పుడు వ్యతిరేకంగా వచ్చింది. 47% మంది అవునని, 53% మంది కాదన్నారు. భానుప్రకాష్ గారు సమాధానం చెప్పండి ఇందాక అడిగిన ప్రశ్నకి. భానుప్రకాష్ గారు అన్న, నేను అదే చెప్తున్నాను, నేను ఇంతకుముందు అదే చెప్తున్నాను. ఇదేందో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో వివాహం కాదు, ఒక రాష్ట్ర నిర్మాణానికి సంబంధించినటువంటి భూమి పూజ శంకుస్థాపన జరుగుతోంది. దీన్ని ఒక ప్రత్యేక ధోరణితో మనందరం చూడాల్సిన అవసరం ఉంది. అందుకని ప్రతిపక్ష పార్టీలు కూడా అదే విన్నవించుకుంటున్నా, దయచేసి అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు పోయేటప్పుడు విమర్శలకు పక్కన పెట్టి ఏదో జగన్ తీసుకుపోయి అందరిని పిలవాలా, లేకపోతే వీళ్ళు తీసుకుపోయి అందరిని పిలవాలా కాకుండా ఎలా ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచన అందరం కలిసి ఒక పాజిటివ్ మైండ్ తో ముందుకు పోదాం. ప్రతి ఒక్కరికి ఎందుకు భానుగారు, నేను ఇందాక అడిగింది ఏంటంటే, ఓకే ఇప్పుడు 22వ తారీఖున ముహూర్తాన్ని నిర్ణయించుకున్నారు, అప్పటి వరకు ఎవరిని కన్సల్ట్ చేయలేదు, ఆల్రెడీ ప్రోటోకాల్ ప్రకారం మీరు పెద్దవాళ్ళందరూ పిలుస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రధాన ప్రతిపక్షం కానీ, లేకపోతే మొన్నటి వరకు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నా మేము, మాకు లెజిస్లేటర్ లేకపోవచ్చు, లేకపోతే లోక్సభ ఇంకా సమయం ఉంది అంటే ఎప్పుడు అంటే మీరు మీకు సమయం ఉన్నప్పుడు మాకు సమయం ఉండాలా? పిలిచినప్పుడే మేము వచ్చే పరిస్థితిలో ఉన్నాం ఎట్లా? మీరు అంతే కదా, మీకు తెలుసు కదా 22వ తేదీ ముహూర్తం పెట్టారని మీకు తెలుసు. ఆ రోజు ఖాళీ పెట్టుకోండి, మీకు మనసు ఉంటే మార్గాలు ఉంటాయి. ఆ రోజు ఖాళీ పెట్టుకోండి. అదే విధంగా రాజకీయ పార్టీలు మిమ్మల్ని ఎప్పుడైనా పిలుచుంటే, అదే విధంగా రాజకీయ పార్టీలు మీరు 2 లోక్సభ సీట్లు ఉన్న రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సినట్టు గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి మీరు ఈ స్థాయి వరకు ఎప్పుడు మేము పాజిటివ్ థింకింగ్ తో ఉన్నాం, ఎప్పుడు మేము పాజిటివ్ థింకింగ్ ఉంటాం. అందరికీ పాజిటివ్ థింకింగ్ గురించి ప్రధాన ప్రతిపక్షాలు కానీ, ఇతర రాజకీయ పార్టీలు కానీ, ప్రజా సంఘాలను కానీ, అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ లో ఉన్న వాళ్ళని కానీ ఎవరిని పిలవకుండా పక్కన ఉన్నటువంటి గారి మీద ఓకే ఫోకస్ ఇచ్చారు. అసలు కనీసం నేను అడుగు, నాకైతే అనుమానం ఉంది, మీ పార్టీకి చెందినటువంటి ఇతర మంత్రులకైనా ఇప్పటివరకు ఇన్విటేషన్స్ వచ్చాయా రాలేదా అని చెప్పి. ఎందుకంటే కమిటీలో సభ్యులు ఉన్నారండి, కమిటీలో కూడా సభ్యులు ఉన్నారు, కమిటీలో పుష్కర్ కమిటీలో కూడా సభ్యులు ఉన్నారు. ఎండోమెంట్ మినిస్టర్ చెప్పుకున్నారు, నాకేం తెలియదు. నేను అడిగేది ఒకటే అన్న, మిమ్మల్ని 22వ తేదీ ముహూర్తం అని మీకు తెలుసా లేదా? తెలిసినప్పుడు మీరు ఆ రోజు ఖాళీ పెట్టుకోండి, ఖచ్చితంగా గౌరవప్రదమైనటువంటి రాజకీయాలు ఉన్న వాళ్ళు, మీరు రాజకీయ పార్టీలు ఉన్నారు, టీటీడీ బోర్డు సభ్యులు ఉన్నారు, ఇతర రాజకీయ పార్టీలతో మనం ఏ విధంగా ఉండాలనేటువంటి మీ పార్టీ ఎదుగుదల ఉంటుంది. తర్వాత మనం ఇచ్చేటువంటి ప్రతి స్టేట్మెంట్ కూడా ఎయిర్ లోకి వెళ్తుంది. ఆల్రెడీ ఖాళీ పెట్టుకున్నాం. ఒక్క నిమిషం అప్పిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. 60 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ, మీ సీనియర్ పార్టీ. ఒక్క నిమిషం అప్పిరెడ్డి గారు హలో, అప్పిరెడ్డి గారు మాట్లాడండి. ఒక్క నిమిషం అండి. నేను భానుప్రకాష్ రెడ్డి గారు అందరికీ నేను అడుగుతా ఉన్నాను, ఇక్కడ పెద్దలు అందరూ ఉన్నారు. ఇవాళ అమరావతికి ఎంత ఆతృతగా ఆందోళనాత్మక రాజధానికి నిమిత్తం అనుకున్నాము, అంతకన్నా నరేంద్ర మోడీ గారు ఈ 22వ తారీఖు గురించి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. రామకృష్ణ గారు నేను పడిపోయారండి, షుగర్తో ఆయన పాదయాత్ర చేస్తా ఉన్నాను, అన్నది రాత్రి జగన్ గారు చేస్తున్నారు. మొత్తం మేమందరం తిరుగుతా ఉన్నాం. మేమందరం కోరుకునేది, రాష్ట్రం అంతా ఎదురు చూసేది ఏంటంటే అక్టోబర్ 22వ తారీఖున వాళ్ళ శంకుస్థాపన తర్వాత మేము కోరుకునేది ఆత్మగౌరవంతో కోరుకున్నా, ప్రజలు కోరుకుంటున్నారు, నిరుద్యోగులు కోరుకుంటున్నారు. ప్రత్యేక తరగతి హోదాతో పాటు ఇన్సెంటివ్లతో సహా ప్రత్యేక తరగతి హోదా, విభజన హామీలతో పాటు రాజధాని నిర్మాణానికి చేయాల్సిన నిధులన్నీ ఆయన ఇస్తారని ప్రకటిస్తారా లేదా? కాదండి, రాజధాని జగన్ మన చంద్రబాబు గారు ఎంత అడిగారండి? నేను ఒకటే అడుగుతున్నా, ప్రజలందరూ ఎదురు చూసేది ప్రత్యేక తరగతి హోదా, ఇన్సెంటివ్లతో సహా వాళ్ళ ఈశాన్య రాష్ట్రం ఇస్తున్నారా లేదా? దాని గురించే ఆబాల గోపాలం హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు చూస్తున్నారు. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. రైట్. ఒక్క నిమిషం వీరారెడ్డి గారు, శ్రీనివాస్ గారు అది చెప్పండి. ఒక్క నిమిషం భానుప్రకాష్ గారు, వీరారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. హలో సార్, నమస్కారం మాట్లాడండి ప్లీజ్ సార్. భూమి పూజ గురించి అందరి చంద్రబాబు నాయుడు అందరి ప్రతిపక్షాలను పిలవాలి సార్, పిలవాలా? ఓకే, పిలవాలి సార్, పిలవాలి, అందరినీ పిలవాలి. అదే భూమి పూజ అది మరి అది ఒకటి అనేసరికి చంద్రబాబు నాయుడు తెలియకల్లోడు వీళ్ళందరినీ ట్రాప్ లో పడి స్టేటస్ పక్కకు పెట్టి పిలిచారు పిల్లలు తగాదు. అదే ఇప్పుడు మా సమస్య కరెక్ట్ మాట్లాడారు. మా సమస్య ప్రత్యేక తరగతి హోదా, బాధ ఏంటంటే ఆయనకి మీరు
మీడియా మొత్తం అండి కేసీఆర్ గారి చుట్టూ నరేంద్ర మోడీ గారి చుట్టూనే ఉంటుంది, ఇది సహజంగా ఉంటుంది. మేమేమో గొడవ చేసేది ప్రత్యేక ఆ రోజు ప్రజలందరూ రాజు చూసేది ఉద్యోగాలు వస్తాయా లేకపోతే ఇన్సెంటివ్ ప్రత్యేక తర్వాత పోలవరం ప్రాజెక్టు నిధులు 30,000 కోట్లు ఇస్తే ఎలా ఇస్తారు, ఎలా కంప్లీట్ చేస్తారు 2018 మేము చూస్తున్నాం. ఇక్కడేమో చాలా అద్భుతంగా పెట్టారు. ఆ రోజు ఒక విధానపరమైనటువంటి ప్రకటన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ చెప్పారు నేను రాష్ట్రానికి వస్తున్నాను చూస్తారన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకత్వం, రాష్ట్రంలో ఉన్న నాయకత్వం ఆ దిశగా కొంచెం పావులు కప్పితే ప్రజలకు ఉపయోగపడుతుంది. అంతే కేసరి ఒక విషయం ఏంటంటే విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలన్నిటితో పాటుగా ప్రత్యేక హోదాకి అనౌన్స్మెంట్ చేయిస్తారా అని భానుప్రకాష్ గారు రైట్. ఆయన ఏం చెప్తారు పాపం. భానుప్రతాప్ గారు తాడేపల్లి గురించి, భానుప్రతాప్ గారు తాడేపల్లి, మీరు ఒక్క నిమిషం భానుప్రకాష్ గారు ఒక్క నిమిషం. ప్రతాప్ గారు నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. పార్టీ తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పిలవటం మనల్ని మనం గౌరవించుకుంటున్నాయి. ఆయన రావటం కూడా అది కూడా ఆయన గౌరవం. ఆయన రావటం ఆయన వస్తారా అనేది అది ఆయన విద్యకి వదిలేయాలి మనం. ఖర్చు విషయం వచ్చేటప్పటికి ఏదో ఒక శ్రీకాకుళంలో మారుమూల గ్రామంలో ఏదో ఒక వ్యక్తి చనిపోతే అతను వాదార్చడాకే ఒక 10,000 వెహికల్స్ 2 లక్షల మంది జనాలతో వెళ్ళే వాళ్ళు ఉన్నారు వాదార్చని. మన ప్రధానమంత్రి గారు అయితే ఈ యోగా అని చెప్పి తర్వాత స్వచ్ఛ భారత్ శిబిరు పట్టుకొని దానికి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టుంటాడు ఆయన. అలాంటిది తరతరాలు వందల వేల సంవత్సరాల పాటు ప్రభుత్వానికి సంబంధించిన పెట్టుకోండి. ప్రజాధనం గురించి మాట్లాడుతున్నాము. మీకెందుకు? ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఇప్పటి వరకు అనేకమైనటువంటి స్పెషల్ ఫ్లైట్ లో చార్టర్డ్ ఫ్లైట్ లో తిరుగుతున్నారు. డెఫినెట్ గా అవసరం, ఎందుకంటే టైం ఇస్ ఇంపార్టెంట్ కాబట్టి ముఖ్యమంత్రి గారు తిరుగుతున్నారు కాబట్టి ఎవరు కూడా. కానీ దానికి కొంత అకౌంటబిలిటీ ఉండాలి కదా. మనం ఢిల్లీ టు హైదరాబాద్ రెగ్యులర్ ఫ్లైట్ ఉన్న నేపథ్యంలో స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్తే దానికి ప్రభుత్వం ఇప్పుడు తక్కువ చేసి మాట్లాడకుండా కరెక్ట్ కాదు. ప్రజాధనం వేరు, ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడం వేరు. పొలిటికల్ యాంగిల్ లో మాట్లాడితే లోకేష్ అమెరికా ఖర్చులు ప్రభుత్వానికి వ్యక్తిగతనే చెప్పాలి. అటువంటి వాళ్ళు నా పార్టీ అని చెప్పి మాట్లాడితే లోకేష్ అమెరికా ఖర్చులు సొంతానియా ప్రభుత్వానియా చెప్పగలరు. చెప్పానండి, అవి మళ్ళీ కొత్త భానుప్రకాష్ గారు మీరు చెప్పండి. ఫైనల్ గా మోడీ గారు ఏమైనా అనౌన్స్ చేసే అవకాశం ఉంటుందా ఉండదా? బీహార్ ఎన్నికలను తప్పించి ఆంధ్రప్రదేశ్ మొదటి నుంచి అదే చెప్తున్నా. మేము ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది 1 నెల ముందు. ఆ రోజు మాకు వారు చెప్పారు ఆ విభజన సమయంలో ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు పార్లమెంట్ సాక్షిగా రాజ్యసభ సాక్షిగా ఇచ్చినటువంటి హామీల్ని తూచా తప్పకుండా అన్ని ఆంధ్రప్రదేశ్కి అందజేస్తామని చెప్పడం జరిగింది. మాకైతే గట్టి నమ్మకం విశ్వాసం ఉంది. ఆంధ్రప్రదేశ్ ని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుంది. సీమాంధ్ర స్వర్ణాంధ్ర కాబోతుంది. కాబట్టి అందరూ ఒక మంచి ఆలోచనతో ఉండండి. 22వ తేదీ కూడా ఒక మంచి శుభవార్త వినే అవకాశం స్టేట్మెంట్ ఇచ్చారండి. అంత భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చారే. ఏం స్వార్థం పలిచారండి? చూడండి మీకు సమయం తెలంగాణ కమిటీలు మాత్రమే తెలుగుదేశం పార్టీ పాలన బాగుందని చెప్తున్నారు. బాగలేదంటున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి చేస్తున్నారు. ఆయన చెప్తున్నారు విభజన చట్టం హామీలు ఇస్తా ఉంటున్నారు. మరి మీరు సంఘీభావం తెలపొచ్చు కదా. 100 కోట్లు ఖర్చు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న వామపక్ష నేతలు మధు రామకృష్ణ వ్యాఖ్యలు సమర్థిస్తారా అంటే 46% మంది మాత్రం అవునని, 54% మంది కాదంటున్నారు. ఎస్ఎంఎస్ పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. మొదటంతా వామపక్ష నేతలకు అనుకూలంగా ఉన్న తర్వాత తెలుగుదేశం నేతలకి అనుకూలంగా వచ్చింది. ఎస్ఎంఎస్ పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. చలసాని శ్రీనివాస్ గారికి, గిడి రుద్రరాజు గారికి, కృష్ణారెడ్డి గారికి, గట్టు రామచంద్ర గారికి, భానుప్రకాష్ రెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.